హాయ్ టు ఆల్. ఎప్పుడు 2 పార్ట్స్ నుంచి నేను బాపు మ్యూజియం అని చెప్తున్నాను తప్ప ఇది థర్డ్ పార్ట్ అండి. సో దీంతో కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ బాపు మ్యూజియం అనేది విజయవాడలో ఉంది. లోపల స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది, వే టు మ్యూజియం అని. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఎప్పుడు కూడా ఇక్కడ షాపింగ్ అనేది ఉంటుంది అనమాట. చేనేత కార్మికులు షాపింగ్స్ అనేది అన్నీ ఇక్కడ జరుగుతాయి. ఫ్రంట్ పార్ట్ మనం లోపల ఎంటర్ అవ్వగానే టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ స్టార్టింగ్ చూసారు కదండి, మరి ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్స్ ఇవన్నీ కూడా 18వ శతాబ్దం నుంచి వచ్చినాయి అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవన్నీ ఒక షేప్ ఆఫ్ మౌల్డ్ లాగా ఉన్నాయి. అండ్ ఈ కలరింగ్ కూడా ఉందన్నమాట. సెలడిన్ పాత్రలు, ముదురు పచ్చరంగు పాత్రలు, నీల పచ్చరంగు పాత్రలు, ఇలాంటివన్నీ కూడాను మనం క్రీస్తు శకం దాదాపు 2000 సంవత్సరాలకు క్రితం చైనా వాళ్ళన్నది ప్రారంభించారండి. అలే కాకుండా మనకి ఇలాంటి సెరమిన్ పాత్రల్లో ఎనామిల్ అని కూడా వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎనామిల్ అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింట్ ఆర్ ముద్ర అంటారనమాట. షోకి అందంగా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి హుక్ అంటే పాతకాలంలో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సీక్రెట్ అలా తాగేవాళ్ళు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌల్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనమాట. ఇది వచ్చి తమలపాకులు పెట్టుకునే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌల్డ్ ఆఫ్ అలాంటి టైప్స్ అనమాట. ఇవన్నీ కూడాను పాతకాలంలో అంత యునిక్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా 18th సెంచరీ, 19th సెంచరీ, 17th సెంచరీ ఆ టైంలో యూజ్ చేసిన పాత్రలు, వాటి షేప్స్ అనమాట. మనం ఇంకా డిఫరెంట్గా వచ్చేసరికి లాస్ట్ అండి, ఇది పిరంగుల చరిత్ర. చూశారు కదండి, ఇవన్నీ కూడాను అసలు 17th సెంచరీ, 18th సెంచరీ, 1526 ఆ టైంలో యూజ్ చేసిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ మనకి మ్యూజియంలో పెట్టి ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసారా ఒక పార్ట్ని డిఫరెంట్గా ప్రతి పార్ట్కి వాటికి నేమ్స్ అనేది ఎంత బాగా చెప్పారనేది అక్కడ వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అందుకే అక్కడ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట. ఇది నాకు తెలిసి బుల్లెట్ అంటారు, పిరంగ్ షెల్ అంట. నాకు అంత డీటెయిల్ తెలియదు. అక్కడ చూసి నేను చాలా తెలుసుకున్నాను, వాటి నేమ్స్ కూడా తెలుసుకున్నాను అనమాటను. బాల్ అంట, పిరంగి బాల్. చెప్పడమే కాదు, చాలా బాగా ఇలాంటివన్నీ కూడా కిడ్స్ని తీసుకెళ్ళాలి ప్రతి మ్యూజియంకి. వాళ్ళకి నాలెడ్జ్ కావాలి, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ నాలెడ్జ్ పరంగా తెలుసుకోవాల్సినవి, విజ్ఞానంతో ఉండాల్సిన మ్యూజియంస్ అనేది ఇలాంటి ఇంకా డెవలప్ అవ్వాలి. ప్రతిదీ దాని డీటెయిలింగ్ అనేది చూసినారుగా, క్రీస్తు శకం 1526లో అనమాట. వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకొని అక్కడ వేరేది అన్నీ రాసి పెట్టారనమాట. ఇప్పుడే కాదు, తరతరాలుగా రేపు భవిష్యత్ తరాలకు కూడా ఇలాంటివన్నీ విజ్ఞానాన్ని అందించాలని, వాటిలో సైజెస్ కూడా డిఫరెంట్గా ప్రతిదీ అలాగా పెట్టారు. వాటికి ప్రతిదానికి కూడా అది ఏ శతాబ్దంలోది, ఎక్కడున్నది, బాపు మ్యూజియంలోది అవన్నీ కూడా పెట్టారు. సో ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. రాజుల కాలంలో యూజ్ చేసేవాళ్ళు గుర్తుందా? బాణాలు, విల్లులు అవన్నీ కూడా ఈ మ్యూజియంలో అన్నది భద్రపరిచారు. 18th సెంచరీలో అలా యూజ్ చేసినవి అన్నీ కూడాను ఇగోండి ఈ బాణాలు అనమాట. అప్పుడు ఎలా యూజ్ చేశారు అవన్నీ కూడా మనకు ఒక గ్లాస్ అనేది పెట్టేశారు, టచ్ చేయకూడదు, మనకి డిస్ప్లే వరకు కనబడుతుంది. పాత సినిమాలు చూసుంటే కనుక, అంటే తెలుగులో అంటే ఎలా చెప్పాలి, మనకి రామాయణం, మహాభారతం ఇలాంటి వాటిల్లో అయితే ఇలాంటి కత్తులు కానీ, బాణాలు, యుద్ధాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. మనకి రీసెంట్గా అంటే రాజమౌళి గారు తీసిన సినిమా ఉంది కదా, దాంట్లో కూడా ఇలాంటి కొన్ని యూజ్ చేశారు. నేను ఏదైనా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి, ఓకేనా? ఎగ్జాంపుల్గా పిల్లలకి అర్థమయ్యే భాషలో ఈ ఎగ్జాంపుల్ సినిమా పేర్లు మాత్రమే చెప్పాను, ఓకేనా? ఈ కత్తులు కానీ వీటి పేర్లు కానీ చాలా బాగున్నాయి. అసలు అంటే ఆ రోజు చదివాను, ఇంకా అందుకే మీకు ఇక్కడ ప్లేట్ మీద ఉన్నాయన్ని డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ప్రతి దానికి క్యాప్చర్ చేశాను అనమాట. చదువుకునే వాళ్ళు చదువుతారు, తెలుసుకుంటారు నేమ్స్ అని. అప్పుడున్న రాజులు ఇలాగా దానికి ఉన్న హెల్మెట్, ఇప్పుడు ఈ పదాలు వాడుతున్నాం కదా, అప్పుడు అలా వాడేవాళ్ళు. ఆ పదాలు కూడా నాకు అంత గుర్తులేవు. హెల్మెట్, జల్లెడ ఇలా పెట్టేసుకొని ఇలా యుద్ధానికైతే వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఎలా ఉందండి వీడియో అన్నది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటివన్నీ కూడా మ్యూజియంలో పెట్టి భావితరాలకి, ముందు తరాల వాళ్ళకి అందించడం అనేది చాలా బాగుందన్నమాట.
చూస్తున్నారు కదండి. ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది బాపు మ్యూజియంలో. కంపల్సరీ దగ్గరున్న వాళ్ళైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, విజ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే కాకుండా దూరం ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసరికి మనకి గన్స్. నాకు అంతవరకే పేర్లు తెలుసు, వాటి డీటెయిలింగ్ అన్నది కూడా అప్పుడు ఆ టైంలో చదివాను. మీకు అందుకే అన్నీ దగ్గరుండి ఇక్కడ నేమ్స్ అన్నది బాగా పిక్ అయితే తీశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ చాకు అనమాట ఇది. వాటి చూస్తున్నారు కదంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకదానికి కంపారిజన్ చేస్తే అంత డిఫరెంట్గా ఉంది. ఖండ అంట ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఖడ్గముల్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ అంత బాగా వాళ్ళు అంత నీట్గా భద్రపరిచారు. చూస్తున్నారు కదండి, అసలు ప్రతిదీ మనం అసలు టచ్ చేయడానికి కూడా వీల్లేదు. కళ్ళతో చూస్తూ అక్కడున్న వాటిని నేమ్స్ చదువుకుంటూ ప్రతిదీ డీటెయిలింగ్గా అక్కడంతా బాగా ఉందన్నమాట. నచ్చితే కనుక షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్.